శుభప్రదం జయప్రదం. అనకాపల్లి జిల్లాలోని బల్క్ డ్రగ్ పార్క్ ప్రభావిత గ్రామాలు పోలీసుల వలయంలో ఉన్నాయి. రాజయ్యపేటకు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇవాళ కలెక్టర్ సమక్షంలో జరగాల్సిన గ్రామ సభ వాయిదా పడింది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నెల రోజులకు పైగా మత్స్యకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు. గడువు నేటితో ముగియనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. అరుణ, నక్కపల్లి పరిసర గ్రామాలన్నింటిలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ముఖ్యంగా బల్క్ డ్రగ్ ప్రభావిత గ్రామాలు పోలీసు వలయంలో ఉన్నదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మనం విజువల్స్లో చూడొచ్చు. రాజయ్యపేటకు వెళ్ళేటువంటి ప్రధాన మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గానికి అడ్డుగా బారికేడ్లు పెట్టి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని పూర్తిగా తనిఖీలు చేసి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో బయట నుంచి వచ్చేవారు ఎవరిని కూడా లోపలికి పంపించేటువంటి అవకాశం ఉండదు. పూర్తిగా వందలాది మంది పోలీసులు ఇక్కడ మోహరించారు. రాజయ్యపేట కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో పూర్తిగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలీసు పహారా కొనసాగుతుంది. ఈరోజు వాస్తవానికి గ్రామ సభ నిర్వహించాల్సి ఉంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ గ్రామ సభ జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఈ గ్రామ సభ కూడా వాయిదా పడింది. అయినప్పటికీ కూడా పోలీసుల పహారా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బల్క్ డ్రగ్ పార్క్ వద్దని తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున రాజయ్యపేటతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. హోంమంత్రిని అడ్డుకోవడం, ఆ తర్వాత జాతీయ రహదారిని నిర్బంధించడం వంటి అంశాలు ఉద్రిక్తతలకు దారితీసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తులను ఇక్కడి నుంచి నేషనల్ హైవేకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తమ పోరాటానికి ప్రభుత్వం దిగి రాకపోతే మరింత ఉధృతం చేస్తామని ఓవైపు గ్రామస్తులు చెప్తున్నటువంటి తరుణంలోనే గ్రామస్తులను పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తంగా చూస్తే కనుక పోలీసుల మోహరింపు ఓవైపు ఉంటే గ్రామస్తుల ఆలోచన ఏదో విధంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని గ్రామస్తులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎంత అడ్డుకోవాలని చూస్తే అంత ప్రతిఘటిస్తామని గ్రామస్తులు ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక వందలాది మంది పోలీసుల పహారా నడుమ బల్క్ డ్రగ్ పార్క్ ప్రభావిత గ్రామాలన్నీ ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. అరుణ. రైట్ అనిల్, థ్యాంక్ యూ.